ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, వెల్కమ్ టు 1TV హెల్త్. సాధారణంగా వేసవి కాలం వస్తే పిల్లలు వృద్ధులపైనే అందరి ఏకాగ్రత ఉంటుంది. డాక్టర్స్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే పిల్లల గురించి, వృద్ధుల గురించి పలు జాగ్రత్తలు తీసుకోమని చెబుతూ ఉంటారు. కానీ వీరితో పాటి గర్భవతులు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు వేసవి తాపం చాలా ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందువల్ల గర్భిణీ స్త్రీలు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అటు ఆరోగ్యపరంగా, ఇటు శారీరకంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఏ విధమైన దుస్తులు ధరించాలి అనే విషయాలపై ఈరోజు మనము డాక్టర్ పెసలదిన్నె విష్ణుప్రియ గారు మేడం అడిగి తెలుసుకుందాం. మరి డాక్టర్ పెసలదిన్నె విష్ణుప్రియ గారి గురించి వస్తే, వీరు గర్భిణీ స్త్రీల వ్యాధి వైద్య నిపుణులు, అలాగే సంతాన సాఫల్య నిపుణులు మరియు లాప్రోస్కోపిక్ సర్జన్. 2015లో కర్నూలు నగరంలో ఇన్ఫర్టిలిటీ సెంటర్ని స్టార్ట్ చేసి ప్రారంభించి మరి ఎంతోమంది మహిళా మూర్తుల అమ్మతనానికి నిర్వచనంగా నిలిచింది ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అని చెప్పకనే చెప్పచ్చు. సో మరి ముందుగా డాక్టర్ పెసలదిన్నె విష్ణుప్రియ గారితో కలిసి ఈ విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం అండి డాక్టర్ విష్ణుప్రియ మేడం గారు. నమస్కారం అండి. ముందుగా డాక్టర్ విష్ణుప్రియ గారు అంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్ గుర్తుకొస్తుంది కర్నూలు నగర ప్రజలకు. కర్నూలు నగరమే కాదు, మరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా సంతాన సాఫల్య కేంద్రంగా ప్రసిద్ధి పొందింది మీ హాస్పిటల్. దీనికి వెనక మీరు చేసినటువంటి కృషి ఏంది? మొదటగా నేను గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియనే గవర్నమెంట్ సర్వీస్లో కూడా చేశాను. కొద్ది రోజుల తర్వాత గవర్నమెంట్ సర్వీస్ రెండూ చేయడం చాలా కష్టం అనిపించి గవర్నమెంట్ జాబ్ వదిలేసి కంప్లీట్గా ప్రైవేట్ ప్రాక్టీస్లోకి వచ్చాను. కాకపోతే ఈ ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ గైనిక్ ట్రీట్మెంట్లు ఇస్తున్నప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ వచ్చినప్పుడు ఏదైనా టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాల్సిన అవసరం వచ్చినా, ఎలాంటి హయ్యర్ ట్రీట్మెంట్ కావాల్సి వచ్చినా వాళ్ళను సిటీస్కి రెఫర్ చేయడం జరిగేది. లైక్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, అక్కడికి వెళ్ళండి, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి అని. బట్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. అక్కడికి వెళ్ళి అంటే అది సింపుల్ ట్రీట్మెంట్ కాదు కదా, దే హ్యావ్ టు స్టే దేర్ ఫర్ 2 to 3 months ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ ఉండాలంటే ఇబ్బంది, ఖర్చులు, అన్ని రకాలుగా చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. సో అప్పుడు మన కర్నూలులోనే ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు? ఇనిషియల్గా కొంచెం కష్టమే అనిపించినా బట్ స్టార్ట్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది కదా, అట్లా రెఫర్ చేయడం అనేది బాధ అనిపించేది అనమాట. సో అందుకని అప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ఈ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. 10 years, ఆల్మోస్ట్ 9 years అయింది. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ సక్సెస్ఫుల్లీ. చాలామంది పేషెంట్స్ కన్సీవ్ అయ్యి వాళ్ళు డెలివరీ అయ్యి వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మనకు చాలా తృప్తి అనిపిస్తుంది. మనం పడిన కష్టమంతా మర్చిపోతుంటాం అనమాట. ఎంత సంపాదించినా జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే అది వృధానే అవుతుంది. ఓకే, మరి ముఖ్యంగా ఈ వేసవి తాపం ఎక్కువగా ఉంది మేడం. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇది చాలా మంచి టాపిక్ అండి. యాక్చువల్గా మామూలుగానే అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వేసవిలో. మనం అదొక్కటే చూస్తుంటాం, కానీ ప్రెగ్నెన్సీకి చాలా స్పెషల్ కేర్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి బాడీలో. ఈ ప్రెగ్నెన్సీ వలన ఫిజియలాజికల్ చేంజెస్ అనేవి చాలా వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు నిజానికి. సో వాళ్ళకి స్పెషల్ కేర్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. వాళ్ళకి తెలియక, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తెలియక రొటీన్గా ట్రీట్ చేస్తుంటారు. సో దానివల్ల చాలామంది బాధపడుతూ వస్తుంటారు పేషెంట్స్. సో దీంట్లో ముఖ్యంగా ఏమంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఫస్ట్ 3 monthsలో వాళ్ళకు వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో నాజియా, వామిటింగ్స్, ఏం తినబుద్ధి అవ్వదు, తాగబుద్ధి అవ్వదు, ఇలా ఉంటారు. దానికి తోడు ఇంకా సమ్మర్లో వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ప్లస్ ఎండ వేడిమి వల్ల డీహైడ్రేషన్ వచ్చి లో బీపీతో అడ్మిట్ అయ్యే పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్లో తీసుకొస్తారు హాస్పిటల్కి. సో వాళ్ళకి అప్పుడు మనం బాటిల్స్ పెట్టి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇంత పరిస్థితి రాకుండా వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్తగా మంచిగా లిక్విడ్స్ అనేవి బాగా తీసుకోవాలి. ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, స్టార్టింగ్ ఫ్రమ్ కన్సెప్షన్ అంటే నిలబడినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు వాటర్ అనేది, లిక్విడ్స్ అనేది బాగా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. రోజుకి 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్, వాటర్. దానికి తోడుగా ఈ సమ్మర్లో బటర్ మిల్క్, మజ్జిగ, రాగి జావ, టెంకాయ నీళ్ళు, ఏదైనా పళ్ళ రసాలు, సో ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే బాడీలో వాటర్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఆ బీపీ పడిపోకుండా వాళ్ళకు మళ్ళీ మనం ఫ్లూయిడ్స్ బాటిల్స్ పెట్టే పని రాకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ విషయంలో కూడా
లిక్విడ్స్ ఒకటే కాకుండా ఫుడ్ విషయంలో కూడా మనకు మంచి హైడ్రేషన్ ఇచ్చే ఫుడ్స్ ఉంటాయి. లైక్ దోసకాయ, సొరకాయ, గుమ్మడికాయ ఇలాంటివి బాగా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే పప్పు కూడా కొద్దిగా గట్టిగా పప్పులాగా కాకుండా కొంచెం లిక్విడ్గా, ఎస్పెషల్లీ పెసరపప్పు అలాంటిది లిక్విడ్గా కొంచెం ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే చాలా మంచి ఎనర్జీ ఉంటుంది, మంచి హైడ్రేషన్ కూడా ఉంటుంది. సో దాంతోపాటు మంచి లిక్విడ్ బటర్ మిల్క్ అనేది చాలా యూస్ఫుల్ అండి ప్రెగ్నెన్సీలో. సో రోజుకి 2-3 సార్లైనా కూడా బటర్ మిల్క్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్లో మెయిన్గా సిట్రస్ ఫ్రూట్స్ అండ్ లిక్విడ్ లాగా ఉండే ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్, ఆరెంజెస్. సో ఇలాంటివి తినడం ద్వారా బాడీలో మంచి హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. బేబీకి కూడా ఉమ్మనీరు అనేది కూడా తగ్గకుండా ఇలాంటి ఫుడ్ అంతా తీసుకోవడం. ఈ సమ్మర్లో చాలా కామన్ అనమాట, ఉమ్మనీరు తగ్గిపోవడం అనేది చాలా కామన్గా చూస్తాము. టక్కుమని తగ్గిపోతుంటుంది సడన్గా ఇఫ్ దే డోంట్ టేక్ ప్రాపర్ ఫుడ్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి నిలబడినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఈ జాగ్రత్తలన్నీ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. దాని తర్వాత డ్రెస్సింగ్ విషయంలో, ఈ డ్రెస్సింగ్ అనేది ఎక్కువగా కాటన్ డ్రెస్సెస్ యూజ్ చేయాలి ఈ సమ్మర్లో. ఆ స్వెట్టింగ్ అదంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డీహైడ్రేషన్తో బాధపడకుండా ఈ సిల్క్ క్లాత్ అలా వేసుకున్నప్పుడు ఇంకా వేడిగా అనిపించి ఇంకా డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో చాలా వరకు కాటన్ డ్రెస్సెస్, ఈవెన్ ఇన్నర్స్ కూడా, ప్యాంటీస్ ఆర్ ఎనీథింగ్ ఇన్నర్స్ కాటన్వే యూజ్ చేయాలి. దానివల్ల అలర్జీలు రాకుండా ఉంటాయి. ప్లస్ ఈ చెమట పొక్కులు ఇలాంటివన్నీ కూడా వస్తాయి సిల్క్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల. సో అది కూడా చూసుకోవాలి డ్రెస్సింగ్. అండ్ లూజ్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోవాలి, కొంచెం టైట్ డ్రెస్సింగ్ వేసుకోకూడదు. ప్యాంటీస్ కానీ ఏమంటారు లెగిన్స్ అంటారు, ఇప్పుడు ఎక్కువ లెగిన్స్ యూస్ చేస్తారు కదా, అవి చాలా టైట్ వేసుకొని జీన్స్ లెగిన్ అని అలాంటివి వేసుకొని వస్తుంటారు చాలామంది పేషెంట్స్. మేము వాళ్ళకి అది చెప్తుంటాం అనమాట, లూజ్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోండి, బేబీకి కంఫర్టబుల్ అండ్ మీకు కంఫర్టబుల్, కూర్చోవాలన్నా లేవాలన్నా ఈజీగా ఉంటుంది, మంచి హైడ్రేషను, వెంటిలేషను ఇవన్నీ కూడా బాగా వస్తుంటుంది అని చెప్పి. ముఖ్యంగా మేడం గారు ఇంకొక విషయం ఏమంటే, జనరల్గా ఈ సమ్మర్ అంటే వేడి ఉన్న చోట, వేడి వాతావరణంలో బాడీ శరీరంలో అది విధమైన వస్తుంది. మరి బాగా నిండు నెలలైనటువంటి ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ర్యాషెస్ ఎక్కువ ఉంటాయి. ఆ సమస్యలు చాలా ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఇది చాలా కామన్ అండి ఈ సమ్మర్లో. ఎక్కువ పింపుల్స్ రావడము, స్కిన్ ర్యాషెస్ రావడము, తర్వాత అలర్జీస్ రావడము ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ అనమాట. సో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో దీనికి వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోవాలి. సో మాయిశ్చరైజర్స్ అనేవి రెగ్యులర్గా వాడాలి, లైక్ అలోవెరా మాయిశ్చరైజర్, లేదంటే క్యాలమిన్ లోషన్ అని దొరుకుతుంది, అవి అప్లై చేసుకుంటూ ఉండాలి. రోజుకి 2-3 టైమ్స్ బాడీకి అంతా అప్లై చేసుకుంటూ ఉండాలి. నేను చెప్పినట్టు కాటన్ డ్రెస్సెస్, లూజ్ డ్రెస్సెస్ వేసుకోవడం ద్వారా కూడా ఈ స్కిన్ రియాక్షన్స్ని మనము అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఎండలో చాలా వరకు వెళ్లకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే వాళ్ళ స్కిన్లో కూడా చాలా సెన్సిటివ్ చేంజెస్ వచ్చి ఉంటాయి. ఆ పిగ్మెంటేషన్స్ రావడము, ర్యాషెస్ రావడము జరుగుతుంది ఎండలో వెళ్ళడం వల్ల. సో అట్లా ఎండలో వెళ్లకుండా ఉంటే మంచిది, చాలా వరకు అవాయిడ్ చేయండి. కంపల్సరీ ఎప్పుడైనా వెళ్ళాల్సింది అని అనుకుంటే సన్ స్క్రీన్ లోషన్ యూస్ చేయాలి. అందులో కూడా చాలా రకాల సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్కి కెమికల్ లేని సన్ స్క్రీన్ లోషన్స్ అని దొరుకుతాయి, నాన్ కెమికల్ సన్ స్క్రీన్ లోషన్స్, జింక్ బేస్డ్ ఇది సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి, అవి మాత్రమే యూస్ చేయాలన్నమాట. వేరే కెమికల్స్ ఉండేవి ఏవి వాడినా కూడా అవి స్కిన్లో నుంచి అబ్జర్వ్ అయిపోయి బేబీ మీద కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంటుంది. సో అవన్నీ అవాయిడ్ చేయాలి. రెటినాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అంటారు, అలాంటివన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. సో ఏదైనా క్రీమ్ ఏదో సింపుల్ క్రీమే కదా, ఏదో మాయిశ్చరైజరే కదా అని వాళ్ళ ఓన్గా వాళ్ళు తీసుకొని వాడేయకూడదు. డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని వాడాలి కంపల్సరీగా, అదర్వైజ్ చాలా రియాక్షన్స్ వస్తాయన్నమాట. వీటితో పాటు ఒక కామన్ ప్రాబ్లం మనం గమనిస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీ లేడీస్లో, ముఖ్యంగా మదర్ వూంబ్ ఉన్నందువల్ల వాళ్ళకి థైస్ ర్యాషెస్ కనిపిస్తుంటాయి. ఈ వేడికి వాటి ప్రభావం ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తుంటుంది. మరి వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వీళ్ళది ఏమవుతుందంటే వెయిట్ పెరుగుతారు కదా ప్రెగ్నెన్సీలో, 10-12 kgs వెయిట్ అనేది పెరుగుతారు. సో అక్కడంతా రాసుకుపోవడం, థైస్ రాసుకుపోవడం అనేది చాలా కామన్. దట్ ప్రెగ్నెన్సీలో కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది కూడా కొంచెం ఎక్కువగా సెక్రెట్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ దీస్ హార్మోన్స్. సో దానివల్ల ఇంకా ర్యాష్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. సో అందుకని కాటన్ బేస్డ్ చెప్పాను కదా, ఇన్నర్స్ అనేవి కాటన్ తీసుకోవాలి, మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడము. మరీ ఎక్కువగా ఉంది, ఎక్కువ బ్లాక్నెస్ అనిపిస్తుంది అంటే క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అని అలాంటివి కొన్ని దొరుకుతాయి అనమాట. అంటే అది కూడా విత్ డాక్టర్ కన్సల్టేషనే తీసుకోవాలి. అంటే దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి. ఆ ర్యాషెస్లో కూడా ఎలాంటిది ర్యాష్ అని ఒక్కసారి డాక్టర్తో చెక్ చేయించుకొని ఏది అయితే వాళ్ళకు సూటబుల్లో
అది తీసుకుంటే సరిపోతుంది. మరి ఇది డాక్టర్ పెసలదిన్న విష్ణుప్రియ మేడం గారు తెలియజేసినటువంటి విషయాలు. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎలా సమ్మర్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, వస్త్ర పరంగా. ముఖ్యంగా ర్యాషెస్ వచ్చినప్పుడు ఏదంటే అది మాయిశ్చరైజర్ వాడకుండా డాక్టర్ గారు కన్సల్టేషన్ చేసి వారి సలహా మేరకే క్రీమ్స్ వాడాలి. అంటే జనరల్గా చాలామంది క్యాజువల్గా అనుకుంటాం ఇది మాయిశ్చరైజరే కదా మనం అప్లై చేసేసుకుందామని, కానీ దాని ఎఫెక్ట్ లోపల పెరిగే బేబీ మీద ఉంటుంది అని డాక్టర్ గారు సలహా ఇచ్చారు. కాబట్టి కంపల్సరిగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఏదైనా క్రీమ్స్ అప్లై చేసుకునే ముందు డాక్టర్ గారి సలహా మేరకి క్రీమ్స్ వాడాలని డాక్టర్ గారు మరీ తెలియజేస్తున్నారు. సో ఇది ఇవాల్టి మన 1TV హెల్త్లో ఈ సంబంధించిన అంశం. మరి డాక్టర్ విష్ణుప్రియ మేడం గారు చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. మీకు వెరీ థ్యాంక్స్. ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా.